జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పులు పాలు చేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను లక్షల కోట్ల అప్పులకు తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరద ముంపు గ్రామంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పశువుల దానాను రైతులకు పంపిణీ చేశారు. వరద బాధితులతో పాటు రైతులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్లు అందించడంతో పాటు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. అప్పుల మయంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుల ఊబిలో ఉన్నటువంటి పరిస్థితి, ఖజానా అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని నేను చెప్పడం కాదు, ఏదైతే నిన్ననే చాలా క్లియర్గా NIPFC వాళ్ళే చెప్పడం జరిగింది. ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళే నిన్న చెప్పారు. GSDPలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వాటా 36% ఉందని. అంటే ఏదైతే 2019-20లో ఇది 24% ఉంటే 2020-21లో 28% పెరిగింది. 2021-22 తర్వాత 2022-23 అంటే చూసేటప్పటికి 36%. మరి ఈవేళ GSDP అప్పుల్లో ఉన్నటువంటి